ఇప్పటికే వైసీపీకి సంబంధించి 5గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వాళ్ళ రాజీనామాలు ఇంకా ఆమోదం పొందలేదు, ఆమోదించాల్సిన అవసరం ఉంది. అయితే మరొక 8 మంది గుడ్ బై చెప్పబోతున్నారు వైసీపీకి, ఆల్రెడీ రెడీగా ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఆ 8 మంది ఎవరు అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. కానీ బీజేపీ ఒక పక్క, తెలుగుదేశం పార్టీ ఒక పక్క, జనసేన ముగ్గురు కూడా కొత్త ఎమ్మెల్సీలను, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఎమ్మెల్సీ వచ్చింది, సోమవీర్రాజు గారు ఎమ్మెల్సీ అయ్యారు. ఇక్కడి నుంచి జనసేన నుంచి నాగబాబు గారు అయ్యారు, అంతకుముందు హరిప్రసాద్ అయ్యారు. అంటే ఎమ్మెల్సీల సంఖ్య కూడా పెరుగుతోంది. జనసేనలో కూడా, మండలిలో కూడా 3 పార్టీలు కనిపిస్తున్నాయి, మార్క్ కనిపిస్తున్నాయి. ఇటు కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఇంకా దాదాపుగా 30 మందికి పైగా ఎమ్మెల్సీలు వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. అయితే వాళ్ళని క్రమక్రమంగా తగ్గించాలంటే ఒకేసారి ఇప్పుడు మరొక 8 మంది అయితే తమతో టచ్లో ఉన్నారు అని చెప్పి టీడీపీ చెప్తుందట. వైసీపీకి సంబంధించిన ఆ 8 మంది ఎమ్మెల్సీలు ఎవరు టీడీపీతో టచ్లో ఉన్నారు అనేది ఇప్పుడు ఒక చర్చ. కాకపోతే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, చాలా బలంగా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. మరొక 8 మంది ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి టీడీపీలో చేరబోతున్నారు అనేది. అదే కనుక జరిగితే ఒక మేజర్ దెబ్బ అవుతుంది. మండలిలో ఇప్పటికే తనకి బలం ఉంది అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ బలాన్ని క్రమక్రమంగా తగ్గించే ప్రయత్నం ఒకటి మామూలుగా అధికారికంగా వస్తుంది. రాజీనామాల రూపంలో కూడా అది కనుక చేస్తే, వాళ్ళు ఆమోదించకపోయినా, వాళ్ళు టీడీపీలో చేరకపోయినా రాజీనామాలు అనేది చేస్తే కనుక ఖచ్చితంగా వైసీపీకి దూరంగా ఉంటారు, కూటమి ప్రభుత్వానికి మద్దతుదారులుగా కొనసాగుతారు. రేపొద్దున బిల్లులై ప్రవేశపెట్టాల్సి వచ్చినప్పుడు చాలా ఈజీగా వీళ్ళ ఓటు పర్సంటేజ్తో వైసీపీ మీద ఆధారపడకుండా బిల్లును నెగ్గించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది వైసీపీ, మరి టీడీపీ. మరి ఎవరు ఆ 8 మంది ఇక వైసీపీ నుంచి టీడీపీలో చేరబోయేది అనేది తేలాలి.